ఎక్స్పర్టైజ్ నాకు కానీ మా ప్యానల్ కానీ లేదు. మాకు ఈ ఎంఓఏ వాళ్ళు టీఆర్ ఇచ్చిండ్రు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, అందులో పబ్లిక్ చేసుకొని రమ్మన్నారు. సో పబ్లిక్ చేసే వరకు బాధ్యత. ఇందులో ఆ డాక్యుమెంట్ లో ఏముంది అనేది ఈ ప్యానల్ మా సంబంధం లేనిది 32 మంది మీకు నోటీస్ ఇచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి అంతా రికార్డింగ్ చేసి ఇక్కడ మీరు ఏం మాట్లాడింది మాట్లాడినట్టు రాసి పంపుతారు మా బాధ్యత. అందులో అదే అందుకే తప్పు ఉందా కరెక్ట్ ఉందా అని మీకు తెలియాలని ఒక డాక్యుమెంట్ ని పబ్లిక్ లో పెట్టినాం, వెబ్సైట్ లో పెట్టి మీకు పేపర్ ఉంటుంది చదవండి, ఏమన్నా అభిప్రాయాలు ఉంటే అబద్ధం చెప్పండి చెప్పినాం. మీరు అందరూ తప్పు పెట్టింది కదా అని చెప్పండి, రాసివ్వండి. ఏమైందంటే మేము మీ చుట్టూ తిరిగి కమిటీ కమిటీ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఇప్పుడు హియరింగ్ పబ్లిక్ హియరింగ్ ఏం లేని దానికి ఎందుకు పెట్టినట్టు సార్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం లేని దానికి ఇంతమంది టైం ఎందుకు ఇచ్చేసి మీరు మా అభిప్రాయం తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత నేను ప్రెస్ మిత్రులకు ఏం చెప్తున్నానంటే వీళ్ళు మా అభిప్రాయాలు తీసుకొని పోతారు, తర్వాత పక్కకు పెట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏమి చేస్తారు? రూల్స్ అన్ని వైలేట్ చేస్తారు. జరిగింది ఆపిపోతారండి, కరెక్ట్ చెప్తారు. వీళ్ళు ఇప్పుడు పెట్టమన్నారు పెట్టిరు, మా అభిప్రాయం ఎవరికి చూపించారండి మొత్తం. అప్పుడు ఏం చేస్తారు? కమిటీ అని పని చేస్తారు. మేము అడిగితే కమిటీ చేసారు కలెక్టర్ అధ్యక్షతన, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదా? మైనింగ్ పై తీసుకుపోయిపోతారు. ప్రీవియస్ అట్లా జరిగిందా లేదా? ఇప్పుడు మీరు అభిప్రాయం తీసుకొని ఏం చేస్తారు? తర్వాత కమిటీ కూర్చుంటారు, మిమ్మల్ని పక్కకి పెడతారు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. లాస్ అయ్యేది మేము కదా సార్, బాధితులము. అభిప్రాయం తీసుకోవడానికి ఇక్కడ జరిగింది మినిట్స్ రాసి లెక్క పెడుతున్నా, ఎవరన్నా మినిట్స్ పరిగణ తీసుకుంటున్నా బాధించమంటున్నాం. మీరు ఆఫీసర్లు వాళ్ళు చెప్తే వచ్చిర్రు వెళ్ళిపోతారు. మీరు మేమేం చేయాలి మరి? కలెక్టర్ గారు కూడా మాట బాగుంటుంది కదా.